హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. తల్లి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే తను చస్తే నా తల మీద ఉన్న భారం కొంతైనా తగ్గుతుంది. ఇదంతా మీరు ఆడుతున్న నాటకం అని తల్లిదండ్రిని ఘోరంగా అవమానిస్తాడు కొడుకు. కొడుకు చేసిన అవమానానికి లెక్కగట్టి మరీ జీవితాంతం గుర్తు ఉండేలా దెబ్బ కొడతాడు తండ్రి. ఇంతకు ఆ తండ్రి ఏం చేశాడో ఈరోజు మనం తెలుసుకుందాం. అనిత, ఈరోజు రైల్వే స్టేషన్ బయట అమ్మా నాన్నలను చూశాను. వాళ్లకు కనబడకుండా తప్పించుకొని ఇంటికి వచ్చేశాను అంటూ భార్యకు చెప్పాడు రాకేష్. ఏంటి, మీ అమ్మ నాన్న మళ్ళీ వచ్చారా? సరే రానివ్వండి, వాళ్ళు అంత ఇష్టంగా వచ్చినప్పుడు అక్కడే స్టేషన్లోనే ఉండనివ్వండి అంది అనిత. పొరపాటున మన అడ్రస్ వెతికి వచ్చేస్తే అన్నాడు రాకేష్. మీరు భలే చెప్తారు. అయినా ఇంత పెద్ద నగరంలో ఈ జన్మలో మన అడ్రస్ కనిపెట్టలేరు. పైగా ఇల్లు కూడా మారాం. మీ అమ్మా నాన్నలకు కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు కదా అంది అనిత. నీ మతిగాని పోయిందా ఏంటి? ఇంటి అడ్రస్ తెలీదు కానీ ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. అక్కడికి వెళ్ళి ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడకు వస్తే ఎలా అన్నాడు రాకేష్. మీ అనుమతి లేనిది ఆఫీసు వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా అంది అనిత. కానీ వీళ్ళు నా తల్లిదండ్రి అని తెలిస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. నాకు అర్థం కాదు, వీళ్ళు నన్ను ఎందుకు వదలరు, నా ప్రాణం తీస్తున్నారు అని రాకేష్ అంటుండగా డోర్ బెల్ మోగింది. రాకేష్ అనిత ఇద్దరు మొహాలు చూసుకున్నారు. కొంపదీసి వచ్చేశారా అన్నాడు రాకేష్. పాలవాడు వచ్చే టైం అయింది, నేను చూస్తాను ఉండండి అని డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న తన అత్తామామలను చూసి ఆశ్చర్యపోయింది అనిత. భార్య వెనకాలే భర్త కూడా వచ్చాడు. మీరిద్దరూ మళ్ళీ వచ్చారా అన్నాడు రాకేష్. అవును బాబు, నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా అన్నారు తండ్రి రాంప్రసాద్. కొడుకు వారిని చూశాడని వాళ్లకు తెలుసు. నేను మిమ్మల్ని చూడలేదే అన్నాడు కొడుకు. అంతలో రాకేష్ వాళ్ళ అమ్మ దేవకి, బాబు రాకేష్, నీ అడ్రస్ వెతకడంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఇంత పెద్ద నగరం, 4 వైపులా పెద్ద పెద్ద కట్టడాలు. చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి నీ అడ్రస్ తెలుసుకొని నీ ఇల్లు వెతకగలిగాము అంది. సరే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. నా జీతంతో మా ఇద్దరికి నెల గడవడమే ఇబ్బందిగా ఉంది. ఇంకా మిమ్మల్ని ఎక్కడ పోషించాలి? మీ ఇద్దరికి ఆత్మాభిమానం ఉన్నదా అసలు? చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దని చెప్పాను కదా. ఏదో 4 ముద్దలు తిని ఆ పల్లెటూరులో వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితం? మీకు కొత్త ఇల్లు అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికొచ్చాము. కానీ ఇక్కడికి కూడా వచ్చేశారు అన్నాడు రాకేష్. అంతలో కోడలు, నిజంగానే మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఇన్ని మాటలు అంటున్నా సిగ్గు లేకుండా నిలబడ్డారు అని అంటున్న కొడుకు కోడలను రాంప్రసాద్ గారు ఆపి, ఇక చాలు, మీరిద్దరూ చాలా చెప్పారు, మేము చాలా విన్నాము. కానీ మేము నీ వద్ద ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు. మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తున్నాము. ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నాము. ఈరోజు ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి. అందుకే కొత్త ఇంటిలో మేము పూజ చేయిద్దామని అనుకున్నాము. దానికోసమే మీ ఇద్దరిని పిలవడానికి వచ్చాము. రాకేష్, నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనేంత అర్హత లేదని. మాలాంటి వాళ్ళకి ఇక్కడ నివసించే అర్హత లేదని చెప్పావు. నిజంగా అంతలా ఏముంది ఈ నగరంలో చూద్దామని ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకున్నాను. ఎల్లుండి మా నూతన ఇంటి గృహప్రవేశం, మీరు తప్పకుండా రండి అని తండ్రి రాంప్రసాద్ గారు చెప్పారు. మీరు నిజంగానే చెబుతున్నారా? ఈ మహానగరంలో ఒక ఫ్లాట్ కొనడమా? ఇక్కడ ఒక చిన్న ఫ్లాట్ కూడా 50 నుండి 60 లక్షలు ఉంటుంది. నాకు తెలీదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్న విషయం? మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న. నిజమేంటంటే మీరు ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారు. నేను లోపలికి రానివ్వట్లేదని కట్టుకథలు అల్లుతున్నారు అని రాకేష్ అన్నాడు. నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో. నాకు ఎటువంటి సమస్య లేదు. ఒకవేళ పూజకు రావాలనుకుంటే అడ్రస్ కిందనే నోట్ చేసి ఉంది, ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి రాంప్రసాద్ గారు దేవకి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక అనిత తన భర్తతో, మావయ్య గారు ఏమంటున్నారండి? నిజంగానే వాళ్ళు ఫ్లాట్ కొన్నారా? వాళ్లకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఒకవేళ ఊరిలోని ఇంటిని అమ్మినా అంత డబ్బు రాదు కదా అంది.
అనిత, నువ్వు కూడా వీళ్ళ మాటలు నమ్ముతున్నావా? ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది. కావాలంటే వాళ్ళు చెప్పిన తేదీన నాతో పాటు రా, నీకే చూపిస్తాను అన్నాడు రాకేష్. తండ్రి చెప్పిన రోజున నిజంగానే రాకేష్ తన సతీమణి అనితతో కలిసి తండ్రి చెప్పిన అడ్రస్కి బయలుదేరి వెళ్ళాడు. ఇంటి బయట పూలతో అలంకరించి ఉంది. పూజ ఏర్పాట్లు కూడా చేశారు. అది చూసిన అనిత తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. వెంటనే అనిత తన భర్తతో, నిజంగానే ఈ ఇల్లు మామయ్య గారు కొన్నారంటారా? ఈ ఏర్పాట్లు అన్నీ చూస్తుంటే ఇల్లు మామయ్య గారు కొన్నట్టే అనిపిస్తుంది అంది. అప్పుడు రాకేష్, అవును, కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ సొసైటీని చూసావా? ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు దగ్గరగా 1 కోటి రూపాయలైనా ఉంటుంది. ఇంత డబ్బు నాన్నగారికి ఎక్కడి నుంచి వచ్చిందంటావు అని అనుకుంటూ భార్యాభర్త ఇద్దరూ కలిసి ఫ్లాట్ లోపలికి వెళ్ళారు. వాళ్ళను చూసిన తండ్రి రాంప్రసాద్ చిరునవ్వుతో రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు. దేవకి, వీళ్ళకి ప్రసాదం ఇవ్వు అని రాంప్రసాద్ గారు చెప్పడంతో దేవకి ప్రసాదం తీసుకొని గదిలోంచి బయటకు వచ్చింది. పూజారి, పూజ సామాగ్రి, ఇల్లంతా పూలతో అలంకరణ అన్నీ చూసిన రాకేష్, ఏంటి నాన్న, పూజారి గారు తప్ప ఎవరూ లేరు అన్నాడు. ఈ నగరంలో నాకు ఎవరూ తెలుసు, అయినా పిలిచిన ఎవరూ రారు, అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు తండ్రి. నాన్న, నిజంగానే నువ్వు కొన్నావా? ఎలా కొన్నావు? మన ఊరిలోని ఇల్లు అమ్మేశావా ఏంటి అని కొడుకు అడిగాడు. బాబు, ఊరిలో ఉన్న మన ఇల్లు కేవలం ఇల్లు కాదు, అది మనకు తరతరాల నుంచి వస్తున్న జ్ఞాపకం. దానిని అమ్మివేస్తానని ఎలా అనుకుంటున్నావు? అయినా ఊరి విషయమే వేరు. అదే మీకు వివరించాలని ఈ నగరంలో నేను ఇల్లు తీసుకున్నాను. ఆ రోజు నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా, మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదని. కానీ ఈరోజు చూడు, నేను నీ నగరంలో హై సొసైటీలో ఫ్లాట్ తీసుకున్నాను. అంతేకాకుండా ఇది కూడా చూడాలనుకున్నాను. ఈ మహానగరంలోని గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఇంతలా మార్చింది అని. కానీ బాబు, ఈ ఇంటితో నా ఊరిలోని ఇంటిని పోల్చవద్దు. ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊరిలోని ఇంటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. మరి ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? మీకు నగరం అంటే ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు? ఇప్పుడే నాకు ఒక విషయం అర్థమయ్యింది. నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో పాటు ఉండిపోవాలని కొన్నారు కదా. అది నిజమే నాన్న, ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండొచ్చు అని రాకేష్ అన్నాడు. ఒక వ్యక్తి ఇంత నీచ స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు. అందుకే ఈ మహానగరం అన్నా, ఈ నగరవాసుల మాటలన్నా నాకు నచ్చదు. మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకు మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని ఎలా అనుకున్నావు? ఇప్పటి వరకు మేము పల్లెటూరు వాళ్ళమని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి. ఇప్పుడు చూడు, ఈ ఫ్లాట్ చూశాక నీ మాట తీరుని ఎంతగా మార్చేశావు. మా పట్ల మీరు వ్యవహరించిన తీరు ఈ జన్మలో మరువలేము. నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా, నేను ఈ ఫ్లాట్ ఎలా కొన్నానని తెలుసుకోవాలని. మేము చిన్న ఊరి నుండి వచ్చామని, మహానగరంలో ఉండే అర్హత లేదని అవమానకరంగా మాట్లాడే నీకు మేము కూడా మహానగరాల్లో ఉండగలమని బుద్ధి చెప్పాలని నేను ఈ ఫ్లాట్ కొన్నాను. నా వ్యవసాయ భూమిలో కర్మాగారం నిర్వహించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు భూమిని మంచి రేట్కి కొన్నారు. ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ కొన్నాను. ఈ విషయం గురించి చెప్పడానికే నేను ముందు కూడా మీ ఇంటికి వచ్చాను. కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకు చెప్పాలనిపించలేదు. నువ్వు ఆ రోజు అన్న మాటలు ఈరోజు కూడా నాకు గుర్తు ఉన్నాయని రాంప్రసాద్ గారు గతంలోకి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అమ్మా నాన్న, మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు? అదేంటంటే ట్రైన్ టికెట్ ముందే మనం బుక్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ట్రైన్ టికెట్లు దొరకడం కష్టం అన్నాడు రాకేష్. బాబు రాకేష్, నేను మీ అమ్మ ఏం ఆలోచిస్తున్నామంటే, మేమిద్దరమే ఒంటరిగా ఊరిలో ఏం చేస్తాము? నాకు అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు. మేము కూడా మీతో పాటే ఉండిపోదాము అని ఆలోచిస్తున్నాము. ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది, అందుకే అని తండ్రి ఇంకా మాట్లాడుతుండగానే
పూర్తిగా వినకుండా ఈ ఇల్లు చిన్నగా ఉందని తెలిసి కూడా ఈ ఇంట్లోనే మాతో పాటే ఉంటామని ఎందుకు చెబుతున్నారు? అనిత చెబుతూనే ఉంది నాకు. మీ అమ్మ నాన్న తిరిగి వెళ్ళేట్టు లేరు, తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు, ఇంకెందుకు వెళ్తారు అని. నేనే నమ్మలేదు. కానీ నాన్న, మీ ఇద్దరికి నేను కొద్ది రోజుల సమయం ఇస్తున్నాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళే ఏర్పాటు చేసుకోండి అన్నాడు రాకేష్. కొడుకు నుండి ఈ మాటలు విన్న రాంప్రసాద్, దేవకి గారు చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకొని ఇక్కడే ఉండనవసరం లేదని ఎలాగోలా వెంటనే టికెట్ బుక్ చేయించుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారం తర్వాత టికెట్ దొరికింది. ఈ విషయం తెలిసిన రాకేష్ నాన్నతో ఇలా అన్నాడు. నాన్న, ఇక ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేను మిమ్మల్ని భరిస్తాను, కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అన్నాడు. ఆ మరుసటి రోజు నుండి కోడలు అనిత వ్యవహార శైలి కూడా చాలా మారింది. అత్తగారితోనే ఇంట్లో పని అంతా చేయించేది. ఒకరోజు ఉదయమే అత్తగారు కోడలితో, అమ్మ అనిత, ఈరోజు ఎందుకో నాకు ఉదయం నుంచి ఆరోగ్యం బాగోలేదు, గుండెల్లో కాస్త దడగా అనిపిస్తుంది, ఈ రోజుకి వంట నువ్వే చెయ్యి అన్నది. అంతలో అనిత ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా చకచకా చేసేవారు. ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుంచి వెళ్ళమన్నాడో అప్పటి నుంచి ఆరోగ్యం బాగాలేదని సాకులు చెప్పడం మొదలుపెట్టారు అంది. అలా ఏమీ లేదనిత, నిజంగానే నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్తూనే కళ్ళు తిరిగి పడిపోయారు ఆమె. వెంటనే అనిత భర్త రాకేష్ని గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి రాంప్రసాద్ గారు కూడా గదిలో నుండి పరిగెత్తుకు వచ్చారు. రాకేష్ కూడా కాసేపటికి వచ్చాడు. తన భార్య పరిస్థితి చూసి భయపడిపోయిన రాంప్రసాద్ గారు, చూస్తున్నావేంటి రాకేష్, అంబులెన్స్ని పిలువు, మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు. నాన్న, కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అంతలా అరుస్తున్నావు? ముఖం మీద కాస్త నీళ్లు చల్లితే అమ్మకి మెలకువ వస్తుంది అని మీరు జరగండి అని తల్లి ముఖం మీద కాస్త నీళ్లు చల్లాడు. కానీ దేవకి గారికి మెలకువ రాలేదు. అది చూసిన రాంప్రసాద్ గారు, బాబు రాకేష్, తొందరగా అంబులెన్స్ పిలువు, నాకెందుకో చాలా భయంగా ఉంది అన్నాడు. నాన్న, పిలవగానే వచ్చేయడానికి ఇది మీ చిన్న ఊరు అనుకుంటున్నారా? మీకు తెలుసా ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో? ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నా సంపాదన మొత్తం అయిపోతుంది అని అన్న రాకేష్ మాటలు విన్న రాంప్రసాద్ గారు వెంటనే తన భార్యను 2 చేతులతో ఎత్తుకొని ఇంటి నుండి బయలుదేరాడు. రాకేష్ చూస్తూ నిలబడిపోయాడు. ఏదో కోటీశ్వరుల్లాగా మీ అమ్మను తీసుకెళ్తున్నాడు, చూద్దాం ఏ హాస్పిటల్లో మీ అమ్మగారిని చేర్పిస్తారో అని అంది అనిత. సమయం రాత్రి అవుతుంది. కానీ రాకేష్ తల్లి గురించి తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. రాకేష్, అనిత వారి గదిలో నిద్రపోతుండగా ఇంటి బెల్ మోగడంతో రాకేష్ కోపంతో బయటకు వచ్చి తలుపు తెరిచాడు. ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి, ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారు, ఇప్పుడు మీకు సమయం దొరికిందా? అమ్మను శ్మశానంలో వదిలేసి వచ్చారా అన్నాడు. కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న రాంప్రసాద్ గారు, నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు రాకేష్? పిల్లల కోసం తల్లి తండ్రి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికి ఉన్నామా అనిపిస్తుంటుంది అని అన్నాడు తండ్రి. నాన్నగారు, మీరు వారం తర్వాత వెళ్ళిపోతారు అనుకున్నాను, కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకం మొదలుపెట్టింది. నాకు ఇప్పుడు అంతా అర్థమయ్యింది, మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఒక వారం రోజులు కాదు కదా, ఇక ఒక సెకండ్ కూడా నేను ఇంట్లో ఉంచుకోలేను. ఇదిగోండి మీ సామాన్లు అన్నీ సూట్ కేసులో సర్దేశాను, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు రాకేష్. చావు బతుకుల మధ్య మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు ఆడుతుందంటావా? మీ అమ్మగారికి ఉదయం హార్ట్అటాక్ వచ్చింది. వెంటనే నేను ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని. ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడేవే కానీ మీ అమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. నువ్వు ఒక కొడుకువేనా? నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అన్నాడు రాంప్రసాద్ గారు. నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుంచి ఒక పెద్ద భారమైనా తగ్గేది. అయినా బ్రతికుండి మీరు ఏం చేస్తున్నారు? ఇద్దరూ నా తల మీద భారంలాగా మారారు కదా. ఇప్పుడు ఒకరి నుంచైనా నాకు విముక్తి కలిగేది అన్నాడు రాకేష్.
ఆ మాట విన్న రాంప్రసాద్ రాకేష్ చేతుల నుంచి తన సూట్ కేసు తీసుకొని, చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు. ఈరోజు తర్వాత మా జీవిత కథ విన్న ఎవరైనా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలను పెద్దవారిని చేస్తూ చేస్తూ తమ వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు. నేను వెళ్తాను, కానీ ఒక్క మాట గుర్తుంచుకో. నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్కగట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అంటూ వెళ్ళిపోయాడు రాంప్రసాద్ గారు. ఆ తర్వాత 20 రోజుల వరకు హాస్పిటల్ బయటనే ఉండి దేవకి గారికి చికిత్స చేయించారు రాంప్రసాద్ గారు. తర్వాత దేవకి గారి ఆరోగ్యం కుదుటపడ్డాక ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరి వచ్చేశారు. కొడుకు చేసిన అవమానం రాంప్రసాద్ గారి మనసును బాధపెడుతూనే ఉంది. కానీ తన భార్యకి ఈ విషయాలు ఏవీ తెలియనివ్వలేదు అతను. కానీ కొడుకుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అంతలో భార్య, ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకు వర్తమానంలోకి వచ్చిన రాంప్రసాద్ గారు, వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బు దేవకి వైద్యానికి ఖర్చు చేశా. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఈ ఫ్లాట్ కొన్నాను. ఈరోజు నీతో ఈ విషయం గురించి చెప్పాలని నేను మీ ఇంటికి వచ్చాను. కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు, నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను. లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ నీ పేరు మీద ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు, కానీ ఒక షరతు అన్నాడు తండ్రి. రాకేష్ ఆశ్చర్యంగా, ఏంటి నాన్న ఆ షరతు అన్నాడు. మీరు ఇక్కడే మా ఇంట్లోనే ఉండి 6 నెలలు మాకు సేవ చేయాలి, అది కూడా ఎలాంటి వేతనం ఆశించకుండా. అప్పుడు నేను ఈ ఫ్లాట్ని మీ ఇద్దరి పేరు మీద మార్చి మేము గ్రామానికి వెళ్ళిపోతాం. నిజం చెప్పాలంటే నాకు నా గ్రామంలో ఉండటమే ఇష్టం అన్నాడు రాంప్రసాద్. 6 నెలలా అని ఆశ్చర్యంగా అన్నాడు రాకేష్. 6 నెలలు మేము మీ సేవ చేస్తాం మామయ్య గారు అంటూ అనిత రాకేష్ని పక్కన ఉన్న గదిలోకి తీసుకెళ్ళి, మీకేమన్నా మతిపోయిందా ఏంటి? ఈ ఫ్లాట్ విలువ 1 కోటి రూపాయలైనా ఉంటుంది. 6 నెలలే కదా, తర్వాత ఈ ఫ్లాట్ మనదే అయిపోతుంది అన్నది అనిత. సరే అనిత, నువ్వు చెప్పినట్టే చేద్దాం అంటూ ఇద్దరు గది నుంచి బయటకు వచ్చి, కానీ నాన్నగారు, మీరు 6 నెలల తర్వాత ఈ ఫ్లాట్ మా పేరు మీద రాస్తారని గ్యారెంటీ ఏంటి అని అన్నాడు రాకేష్. నేను మాట మీద నిలబెడతాను, కానీ నీ నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలను ఇస్తాను. చెప్పు, షరతుకు ఒప్పుకుంటావా అని అడిగాడు తండ్రి. సరే నాన్న, ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారి ఇల్లు కూడా అమ్మేసి వచ్చిన డబ్బుతో నెలసరి అవసరాలు తీర్చుకుంటూ 6 నెలలు తల్లిదండ్రులను కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నారు. 6 నెలలు గడిచాయి. రాకేష్ ఫ్లాట్ తన సొంతమవుతుందన్న సంతోషంలో నేల మీద నిలబడలేకుండా ఉన్నాడు. అంతలో రాంప్రసాద్ గారి తరపు లాయర్ గారు వచ్చి రాకేష్కి కొన్ని కాగితాలు అందజేశారు. అప్పుడు రాంప్రసాద్ గారు, బాబు రాకేష్, వెళ్ళే ముందు ఇంటికి కలర్ వేయించుకో. చాలా సంవత్సరాల క్రితం కలర్ వేయించాము కదా, పాతబడిపోయింది అని అన్నారు. మీరు ఏంటి గురించి మాట్లాడుతున్నారు? ఈ ఫ్లాట్ చాలా కొత్తగా ఉంది కదా నాన్న అని అన్నాడు రాకేష్. కాగితాలలో రాసి ఉన్నది నువ్వు చదువుకోలేదా? గ్రామంలో ఉన్న నా ఇల్లు నీ పేరు మీద రాశాను. నాకున్నది ఆ గ్రామంలో ఉన్న ఇల్లు మాత్రమే. ఈ ఫ్లాట్ గురించి అంటావా? ఈ ఫ్లాటు నేను 6 నెలల కోసం బాడుగకు తీసుకున్నాను. నగరంలో నివసిస్తున్నా అనే మీ అహంకారంతో తల్లిదండ్రిని దారుణంగా అవమానించావు. నీ అహంకారాన్ని అణిచివేయాలని ఇదంతా చేశాను. ఇప్పుడు గ్రామంలో నివసించడం తప్ప నీకు వేరే మార్గం లేదు అన్నాడు రాంప్రసాద్. నాన్న, నువ్వు చాలా బాగా నటించావు, కానీ నా మీద పగ తీర్చుకోవాలనే తపనతో నీకు నువ్వు మోసం చేసుకున్నావు. నువ్వు ఇంత మూర్ఖుడివి అవుతావని అని అనుకోలేదు. నా పేరు మీద ఉన్న నీ ఇంటిలో నిన్ను కాలు పెట్టనిస్తానా? ఈ వృద్ధాప్యంలో ఎక్కడ ఉంటావు అని అన్నాడు రాకేష్. ఏ తండ్రి తన పిల్లల మీద పగ పెంచుకోడు, కానీ నువ్వు మమ్మల్ని నీ మాటలతోనే ఇలా తయారు చేశావు. మేము సాయి ఆశ్రమంలో మా మిగతా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మా ముసలితనం ఏ చీకు చింత లేకుండా గడుపుతాము. నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకో. గ్రామానికి వెళుతున్నావు కాబట్టి వ్యవసాయం నేర్చుకో, అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు కొడుకును తాకకుండా కొట్టిన చెంపదెబ్బ రాకేష్ జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు.
కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.